1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గుదలు వరుసగా షరామామూలుగా మారిపోయాయి. ఇవాళ చూస్తే ఏకంగా 2,350 రూపాయలు పెరిగి బంగారం ధర 1,46,000 రూపాయలకు 24 క్యారెట్ల బంగారం చేరుకుంది. అలాగే వెండి కూడా దాదాపు 5,000 రూపాయల వరకు పెరిగింది. సో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందా? లేదంటే ఈ ధర స్థిరంగా కొనసాగేటువంటి ఛాన్స్ ఉంది? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్, ఎక్స్పర్ట్ అయినటువంటి ప్రశాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. ప్రశాంత్ గారు, మీరు చెప్తూనే ఉన్నారు చాలా సందర్భాల్లో ఇదే సరైనటువంటి సమయం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి. సో గోల్డ్ అనేది పెద్దగా పెరగదు, అలానే మరీ పడిపోయే పరిస్థితి లేదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 2,400 రూపాయలు పెరిగింది. ఈ ధర ఇంకా పెరుగుతుందా, లేదంటే మళ్ళీ తగ్గేది అవకాశం ఏమైనా ఉందా, లేదంటే స్థిరంగా ఇలాగే కొనసాగుతుందా కొన్ని రోజుల పాటు? విజయ్ గారు, ఇప్పుడు మనము బంగారం కానీ వెండి కానీ మీరు చూస్తే అవి మనకు తరతరాలుగా కూడా ఒక ఇన్సూరెన్స్ అసెట్, అంటే అత్యవసరంగా ఆదుకునే సాధనాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తుంది. అయితే 2025 జనవరి మొదటి నుంచి ఏమైందంటే బంగారు కానీ వెండి కానీ అందులో పెరుగుదల అనేది దాదాపు 70-75% బంగారం, ఒక 100 నుంచి 150% వెండి పెరగడం వల్ల ఒక్కసారిగా మొత్తం ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరి ఆసక్తి కూడా బంగారు వెండిపై పెరిగింది. అదే విధంగా కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ వచ్చాయి. కానీ 2026 జనవరి నుంచి మొదలైన పరిణామాలు మనం చూసుకుంటే బంగారు వెండి స్థిరంగా పెరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా మనకు యుద్ధ వాతావరణం నెలకొంది. లాస్ట్ 4-5 months గా మనం చూసుకుంటే హెచ్చుతగ్గులు చాలా వచ్చాయి. దీనికి 2 కారణాలు ఏంటంటే, అమెరికాలో ఉన్న డాలర్ యొక్క ఆధిపత్యం పెరుగుతుందా తగ్గుతుందా, ఫెడ్ రిజర్వ్ దాని వడ్డీ రేట్లు పెంచుతుందా తగ్గిస్తుందా, డాలర్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్లు అంటే యుఎస్ బాండ్, యుఎస్ ట్రెజరీస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి తిరిగి బంగారంపై పెడుతుందా లేదా, అంటే ఈ 3 అంశాల మీదే బంగారు ధర అనేది దాదాపు చుట్టుముట్టవుతుంది మనం చూసుకుంటే. సో కాబట్టి ఇప్పుడు యుద్ధ పరిస్థితులు అనేది మీరు నేను చెప్పలేని పరిస్థితి విజయ్ గారు. మనం ఎన్నిసార్లు చర్చించుకున్నా యుద్ధ వాతావరణం గురించి చెప్పే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే ఈ రోజు స్టేట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, అమెరికా దాడి, పరస్పర దాడులు, ఇది పెరుగుతుందా తగ్గుతుందా, యుఎస్ లో ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. కాబట్టి యుఎస్ ఫెడ్ రిజర్వ్ అంటే మన ఆర్బీఐ టైప్ లో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గేది స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి అందులో పెట్టుబడులు ఎవరు వెనక్కి తీసుకోరన్న తరుణంలో బంగారం మనం చూసాం దాదాపు 10,000 తగ్గి 1,39,40,000 24 క్యారెట్స్ ట్రేడ్ అయిన టైం మనం చూసాం. అక్కడి నుంచి స్థిరంగా మళ్ళీ పెరుగుతూ వచ్చింది. మళ్ళీ యుద్ధ వాతావరణం అనేది వస్తుంది, బంగారం అనేది తిరిగి పెరుగుతుందనే ఒక నమ్మకం మీద పెట్టుబడిదారులు తిరిగి పెంచుతూ వెళ్తున్నారు. కాబట్టి విజయ్ గారు, మనము ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన సమస్య ఏంటంటే, మీరు పెట్టుబడిదారు అయితే బంగారులో ఇన్వెస్ట్మెంట్ అవుతుంటే ఇటువంటి పరిస్థితిలో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే దీంట్లో ఎంటర్ కాదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో మీరు ఎక్కడ లేని డబ్బన్నా తీసుకొచ్చి ఏదో పెరిగిపోతుంది, ఈ రోజు రూపాయి పెట్టి రేపు 2 రూపాయలు చేసుకుందాం, ₹1,00,000 2 లక్షలు చేసుకుందామని అప్పులు చేయడం, వడ్డీలు చేయడం మానేసి స్థిరంగా మీరు ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అంటే మినిమం ఒక 1-2-3 years హొరైజన్ లో మీరు పెట్టుబడులు పెట్టగలిగితే బంగారు ఖచ్చితంగా 2 నుంచి 2.5 లక్షలు వెళ్లే సాధనమే అండి. మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. సో ఆ అంశాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తున్నాను, బంగారు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే సాధనమే. కానీ షార్ట్ టర్మ్ లో మీరు ఈ మార్కెట్ ఒడిదొడుకులు లేదా ప్రపంచ దేశ పరిస్థితులు మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి అర్థం కాదు. అలాగే సిల్వర్ కూడా సేమ్ మార్కెట్ క్యాప్ అండి, దాదాపు 2,45,000 లో ట్రేడ్ అవుతున్న సిల్వర్ కూడా 3.54 lakhs వరకు దానికి పొటెన్షియల్ ఉంది. కాకపోతే దానికి కూడా బాగా టైం పడుతుంది. సో అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా డాలర్ యొక్క బలం, డాలర్ యొక్క విలువ బట్టి బంగారం ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని ఆ పరిస్థితిలో అవగాహన చేసుకుని దాంట్లో పెట్టుబడులు పెట్టమని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు అదే పరిస్థితులు మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడులు, మళ్ళీ తిరిగి ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన. సో దీనివల్ల కూడా ఏమన్నా ఈ బంగారం ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి విజయ్ గారు. ఎందుకంటే ఇరాన్ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా యుద్ధం జరిగినా అనిశ్చితున్నప్పుడు బంగారు ధర పెరగాలి. కాకపోతే ఇరాన్, ఇరాక్ లేదా ఈ మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం వాతావరణం లేదా యుద్ధం పరిస్థితులు వచ్చినప్పుడు మనకు చమురు ధరలు ఇంపాక్ట్ అవుతాయి. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ రావడం, ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం, దాని మీద అనిశ్చితి పెరగడం వల్ల దాని ట్రేడింగ్ దాదాపు పెరిగిపోయి మనకు, కాబట్టి ఒక్కసారిగా మనకు ఇన్ఫ్లేషన్ అనేది చాలా హై అయిపోయింది. ఇన్ఫ్లేషన్ హై ఉన్నప్పుడు
డాలర్ రేట్లు ఖచ్చితంగా కూడా వడ్డీ రేట్లు పెంచుతూనే ఉంటారు కానీ తగ్గారు. సో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ప్రతి ఇన్వెస్టర్ అంటే నేను చెప్పేది హోల్సేల్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి వాళ్ళందరూ కూడా ఈరోజు డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్లు చేశారు. 4-5% వడ్డీ పొందుతున్నారు. వారు చాలా హ్యాపీగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే కొద్దిగా దాని మీద పట్టు సడలి కొద్దిగా పరిస్థితులు నార్మల్ అయ్యి ఆ డబ్బును తీసుకొచ్చి తిరిగి రెండో బెస్ట్ కరెన్సీ ఏంటి ప్రపంచంలో డాలర్ తర్వాత అంటే బంగారం. మీరు ఎన్ని చెప్పుకున్నా బంగారం అనేది సెకండ్ బెస్ట్ కరెన్సీ కాబట్టి తిరిగి దాని మీద పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు చూసుకుంటే కనుక బంగారం అనేది తిరిగి పెరిగే అవకాశం ఉంది విజయ్ గారు. కాబట్టి స్థిరంగా పెట్టుబడి చూసుకుంటే మనము ఈ యుద్ధ వాతావరణం సడలిపోతుంది, అది ఎప్పుడు అనేది చెప్పలేము. కానీ తిరిగి సడలిపోతే మళ్ళీ తిరిగి నార్మల్ వాతావరణం వస్తుంటే 1,60,000 1,70,000 త్వరలోనే చేరుకోవచ్చు అనేది ఒక అంచనా. ఓకే. అంటే ఇప్పుడున్నటువంటి ఈ 1,46,000 ఎన్ని రోజుల పాటు ఒక వారం కనీసం వారం పాటు ఉంటుందా? లేదంటే మళ్ళీ ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందా? లేదంటే ఇంకా కూడా తగ్గే అవకాశం ఉందా? అంత ఖచ్చితంగా అయితే ఎవరు చెప్పలేరు విజయ్ గారు. నిజంగా అది ఎవరైనా చెప్తున్నారంటే కూడా మనం నమ్మే పరిస్థితులు అయితే లేదు. హ్మ్. ఇది ఏదైతే పరిస్థితులు మనకు ఇన్వెస్టర్స్ ఎక్కడ పెడుతున్నారు, ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే ఈ రోజు మీరున్నారు, ఒక ₹1,00,00,000 తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. ఎక్కడ వరకు ఆగుతారు మీరు? 1,46,000లో పెట్టారు. 1,50,000లో దాన్ని అమ్మేస్తారా? 55లో అమ్మేస్తారా? 53లో అమ్మేస్తారా? మనం చెప్పలేం. సో కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ బల్క్ లో జరుగుతుంది. దాదాపుగా మనం చూసుకుంటే బంగారానికి డిమాండ్ ప్రైస్ 1,40,000. అంటే డిమాండ్ ప్రైస్ లో అందరు కొంటారు. అంటే ఇంతకంటే ఇంకా పడిపోయే పరిస్థితి వస్తే అందరూ పెట్టుబడులు పెడతారు. మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ కూడా 1,50,000-60,000 జరిగింది. హ్మ్. బట్ ఆ ప్రాఫిట్ బుకింగ్ కూడా డాలర్ అనేది వాల్యూ పడిపోతున్న తరుణం ఉంటే కానీ ఎవరు అమ్మరు. దాన్ని రైట్. తిరిగి బంగారం పైన క్యాష్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి పరిస్థితుల్లో మనం చెప్పలేమండి విజయ్ గారు. ఇది ఇంకా కొంచెం అప్వర్డ్ ట్రెండే కనపడుతుంది. లాస్ట్ 1 మంత్ నుంచి మనం చూసుకుంటే స్థిరంగానే బంగారం 1,40,39,000 నుంచి ఈరోజు 46,47,000 వరకు వచ్చింది. కాబట్టి ఇంకా కూడా కొంచెం ముందుకెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.